వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం నందు జాతీయ జెండాను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పథకాన్ని మాజీ ఎమ్మెల్యే సాండ్ర వెంకట వీరయ్య ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మలిదశ ఉద్యమానికి కేసీఆర్ పిడికిలి బిగించి గులాబీ జెండా ఎత్తారని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మార్చేందుకు కేసీఆర్ తో కలిసి నడిచామని అన్నారు. తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసేందుకు పదవులకు అనేక సార్లు కేసీఆర్ త్యాగం చేశారని, సబ్బండ వర్గాలు కేసీఆర్ తో కలిసి నడిచి పోరాటంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అని గుర్తు చేశారు. ఆనాటి సమైక్య పాలకులు వల్ల తెలంగాణ అణచివేతకు గురైందని, ఖమ్మంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేదనే అపోహతో ఆనాడు కేసీఆర్ను అరెస్టు చేసి ఖమ్మం తరలించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా జైలులో ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాలో నడిపింది 1-2 పార్టీలు మాత్రమే అని పువ్వాడ అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినంత ఖమ్మం జిల్లా అభివృద్ధి ఎప్పుడూ ఎవరూ చేయలేదని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, సోదరులు, చాలా కాలం పాటు ఒకసారి పాలేరుకి, 3 సార్లు సత్తుపల్లికి శాసనసభ్యులుగా సేవలు అందించి ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి చేసిన మిత్రులు సాండ్ర వెంకట వీరయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలు బాబాయ్ మాజీ DCCB చైర్మన్ గారు కూరాకుల నాగభూషయ్య గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఖమర్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కృష్ణ గారు, మా ఉద్యమకారులు వెంకటరమణ గారు, బొమ్మెర రామ్మూర్తి గారు, వేదిక మీద ఉన్న అవతల ఆయన పెద్ద మరి నాయకుడు, ఆయన సినిమా యాక్టర్ కూడా అయిపోయి పెద్ద నాయకుడు. ఆయన ఇవాళ తెలంగాణలోనంట ఇవాళ 2వ తారీఖు నాడంట ఆయన వచ్చి తెలంగాణ నవనిర్మాణ సభ పెడతాడంట. తెలంగాణ నవనిర్మాణ సభ ఏంది? నువ్వు నవనిర్మాణం ఇక్కడ చేసేది? నువ్వు తెలంగాణ వచ్చిందని చెప్పి నేను 11 రోజులు నేను పస్తే పండుకున్నా, అన్నమే తినను అన్నోడివి, నువ్వు వచ్చి తెలంగాణ నవనిర్మాణం చేయటం ఏంటంటే, అక్కడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి 11 రోజులు తెలంగాణ వస్తే ఉపవాసం ఉన్నోడు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి నగుబాటు కింద నేను నవనిర్మాణం చేస్తా అని చెప్పి అంటున్నాడంటే, ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతారా ఏంది ఒక్కసారి ఆలోచన చేయాలి. అదే కేసీఆర్ ఉంటే ఎవడైనా సాహసం చేసేవాడు ఆ మాట అంటే. 10 ఏళ్ళు కేసీఆర్ సీఎం ఉంటే ఎవడైనా ఇట్లాంటి తుంటరి పనులు చేయడానికి సాహసం చేసేవాడా ఒక్కసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ బనకచెర్ల అని ముందని, తర్వాత వెనక నుంచి ఇంకో ప్రాజెక్టు పెట్టుకొని మనకున్న గోదావరి జిల్లాల్లో ఉన్న వాటాన్ని దొబ్బుకుపోవాలని చూస్తున్నా, లేకపోతే మళ్ళా మరి కృష్ణా జలాలకి ఎసరు పెట్టినా, ఏం చేసినా కూడా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ ఈ మాత్రం అన్నా సరే మనకు తెలంగాణ గ్యారంటీ ఏర్పడింది. ఆ రోజు చెప్పిండు మేడిగడ్డతోనే సాధ్యమైంది, తుమ్మిడి అట్టి వద్ద ఉపయోగం లేదు. తుమ్మిడి అట్టు నువ్వు అన్నట్లు 154 మీటర్ల దగ్గర బ్యారేజ్ కట్టాలి, డ్యామ్ కట్టాలంటే మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోరు. మహారాష్ట్రలో మునక ప్రాంతం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ డ్యామ్ సాధ్యం కాదు అని చెప్పి ఆయన బర్త్డే రోజున కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వగానే అప్పుడు వెళ్ళి ఇదే ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని ఒప్పించి 148 మీటర్లకి మేడిగడ్డ దగ్గర అన్ని కాళేశ్వరం బ్యారేజ్ కట్టడానికి ఒప్పించి మహారాష్ట్రతోని సంయుక్త అగ్రిమెంట్ చేయటం వల్ల ఆ ప్రాజెక్టు మనం కట్టుకోగలిగినాం. ఇవాళ ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు, నేను తుమ్మిడేటి దగ్గర కడతా, మళ్ళీ 184 మీటర్ల దగ్గర కడతా అని చెప్పానని పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంట నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి అంటా ఉన్నాడంటే ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి అపాయింట్మెంటే ఇస్తలేడంటే నీ పతారా ఏంది ఒక్కసారి ఆలోచన చేయి. ఇస్తాడు, నిన్నిచ్చి నీకు రెడ్ కార్పెట్ వేసి నీకు తుమ్మిడేటి దగ్గర 184 మీటర్ల ఎత్తి కట్టనిచ్చి అలా మహారాష్ట్ర ముంచడానికి అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడా? అంటే ఈ మాత్రం ఇంగితం ఆ రోజున ప్రజలకు లేదా? తెలంగాణ సాధకుడు కేసీఆర్కి లేదా? ఉన్నది, ఉండబట్టే అది సాధ్యం కాదు. కాబట్టే ఆ రోజున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ గారు, ఆయన అశోక్ చవాన్ గారు, ఆయన ఆ ఉన్న మేడిగడ్డ మీద ఉన్న మేడి దగ్గర కట్టడానికి నిరాకరించిండు. కాబట్టి ఆ లెటర్ పట్టుకొని పోయే ఆ తర్వాత వచ్చిన ఫడ్నవీస్ దగ్గర కూర్చొని సరే బాబు అక్కడ కాదు ఇక్కడ కట్టుకుంటాం, ఈ ఎత్తుకు కట్టుకుంటాం అంటే సాధ్యమైంది కాళేశ్వరం. ఆ తెచ్చిన కాళేశ్వరంకి
గింతంత చిన్న రిపేర్ వస్తే దాన్ని బొక్కబోర్లో పెట్టి దాన్ని ఎత్తిపోయకుండా నీళ్లు తీయకుండా 2 సంవత్సరాలు కాలం గడిపారు, 2.5 సంవత్సరాలు. మిత్రులారా, ఈ సంవత్సరం తీవ్రమైన ఎల్నినో అంటున్నారు. ఎల్నినో అంటే తీవ్రమైన కరువు పరిస్థితి, వర్షాలు తక్కువ పడతాయని. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉండబోతా ఉన్నదని. ఈ సంవత్సరం నిజంగా కాళేశ్వరం యొక్క విలువ ఏంటనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది మిత్రులారా. నేను ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏదైనా వస్తేనే ఎత్తిపోసి నీళ్ళని పైదనక తీసుకుపోయి కొండపోచమ్మ సాగర్ లాంటిది, లేకపోతే రంగనాయక సాగర్ లాంటి సాగర్లని నింపి ఆడ నుంచి కూడా తీసుకొచ్చి నీళ్లు తీసుకురావచ్చని ఎస్ఆర్ఎస్పి పునరుత్పాదన కార్యక్రమాన్ని చేసి ఎస్ఆర్ఎస్పిని రెజ్యునేట్ చేసిన కార్యక్రమాన్ని కాళేశ్వరం ద్వారా చేస్తే ఈ కాంగ్రెస్ కుక్కమూది పిన్నెలు అంత బృహత్తరమైన ప్రాజెక్టుని పండబెట్టి దాంట్లో అబద్ధాలు చెప్పి ఖర్చు అయిందే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ప్రజలను నమ్మించారు. ఆ రోజు దురదృష్టం కొన్ని మాధ్యమాలు, మరి కొన్ని మీడియాలు కానీ, లేకపోతే యూట్యూబ్లు కానీ, లేదా జర్నలిస్టులు కానీ, లేదా మేధావర్గాలకు చెప్పుకున్న సోకాల్డ్ నాయకులు కూడా ఆ వరవడిలో పడి కేసీఆర్ గారి మీద, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద చేసిన మరి విష ప్రచారం వల్ల మనం ఓడిపోయినాం. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరి శుష్క వాగ్దానాలు ఏవైతే మరి దొంగ హామీలు ఉన్నాయో ఆ హామీల వల్ల కూడా మనం ఓడిపోయినాం. మనం మంచి పని చెయ్యక కాదు, బ్రహ్మాండమైన పనులు చేసినాం. మనం చేసిన మంచి పనులు బహుశా నేను అనుకోవటం ఖమ్మం అనే కాదు, ఖమ్మం పట్టణం అనే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కూడా మనం చేసిన పనులు ఎవరు చేయలే. ఆయన నియోజకవర్గంలో ఇప్పుడే అడుగుతా ఉన్నా, సత్తుపల్లిలో 3 హాస్పిటళ్ళు అప్పటికప్పుడు శాంక్షన్ చేసింది. సత్తుపల్లిలో ఉన్న పాత హాస్పిటల్ని 100 బెడ్ల హాస్పిటల్గా, తర్వాత పెనుబల్లి వేమసూరులో 50 బెడ్ల ఆసుపత్రి, మదిరలో ఎప్పటి నుంచో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న ప్రాంతంలో మనం వెళ్ళి 100 పడకల ఆసుపత్రిని మనం శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ పరిపాలనలు ఏం చేయలే. మనం ఉన్న కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా చూడలేదు, ప్రతిపక్షం ఉందా అధికార పక్షం ఉందని చూడలే. అభివృద్ధి కోసం ఆ రకంగా ప్రయత్నం చేసినాం. ఖమ్మంలోనే మీరు సాక్షాత్ చూడొచ్చు, మీరు ఎట్లుండే మన గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఎట్లా తయారు చేసుకున్నాము. అద్భుతంగా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కరోనా సేవల్లో ఎంతోమందిని కాపాడిందిగా గవర్నమెంట్ ఆసుపత్రికి పేరు వచ్చింది. మళ్ళీ ఇవాళ చూస్తే అక్కడ ఎక్స్రే మెషిన్ పనిచేస్తలేదు, స్కానింగ్ మెషిన్ పనిచేస్తలేదు, కార్డియాలజీ డిపార్ట్మెంట్ పోయింది. మనం తెలంగాణ డయాగ్నాస్టిక్స్ అని పెడితే అది ఊర్లో ఎక్కడైనా రక్తం ఇస్తే కూడా రక్త పరీక్షలకి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఫోన్కి మెసేజ్లు పోయాయి. ఆ సిస్టము లేదు. కేసీఆర్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేయాలి? కేసీఆర్ కిట్టు మరి డబ్బులంటే నీకు కష్టం అవుతుండొచ్చు, కానీ ఆ సూట్ కేసు అందులో పిల్లలకి ఇచ్చే గింతంత సబ్బు నూనె దానికి కూడా ఇవ్వడానికి కూడా కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అన్నాడు ఈ మహానుభావుడు. ఇవాళ నువ్వు ఆనవాళ్ళు చెరిపేసింది కేసీఆర్ కాదు, తెలంగాణలో ప్రజలకు అత్యంత ఇష్టమైన ఏవైతే స్కీములు ఉన్నాయో వాటి ఆనవాళ్ళు నువ్వు చెరిపేసినావు. ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. 2.5 సంవత్సరాలు నేను మిత్రులాలు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకో సంవత్సరంన్నర తర్వాత ఎప్పుడెప్పుడైతే ఈ ప్రభుత్వం యొక్క కాలం తీరుతూ ఉంటుందో ప్రజల్లో వ్యతిరేకతతో పాటుగా ధైర్యం కూడా బయటకు వస్తుంది. వాళ్ళు తిరగబట్టడానికి రోడ్ల మీదకి వస్తారు. ఆ రోజున మనం గులాబీ జెండాన్ని మనం సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉంది వాళ్ళ కోసం అని చెప్పి. అందుకని మనమందరం క్రియాశీలకంగా ఉండాలి. ఆ రోజు కోసము ప్రజలు వస్తారు, కానీ ఆ రోజు కోసం మనం ఆగకూడదు. మనం ఈ రోజు నుంచే ఈ పార్టీని ఇంకా పటిష్టంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీని ఇంకా పటిష్టంగా తయారు చేసి మళ్ళీ ప్రజలకి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి అని అంటే మనం అందరం కూడా పునరంకితం కావాలి మన పార్టీ పునర్నిర్మాణం కోసం. దానికోసం మనం తీసుకున్న సభ్యత నమోదు కార్యక్రమం కానీ, లేదా కొత్త కమిటీలు వేసే దాంట్లో కానీ మిత్రులారా నా అందరి రిక్వెస్ట్, యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి, యువకులను రానియండి. ఎంతమంది యువకులు పార్టీలోకి వస్తే వాళ్ళకి అంతా రెడ్ కార్పెట్ వేద్దాం. యువతకి రెడ్ కార్పెట్ వేయండి. అవసరమైతే యువత కోసం అని చెప్పి అజయ్ కుమార్ పక్క జరగాలంటే అజయ్ కుమార్ కూడా పక్క జరగాల్సిన పరిస్థితి రావాలి. ఎందుకంటే యువతతోనే భవిష్యత్తు ఉంది. యువత పార్టీలో ఉంటే 4 కాలాల పాటు పార్టీ మనగలుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మిత్రులారా, ఒక నేపాల్లో ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే జంజీల ఉద్యమంతో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే అక్కడ జంజీల యొక్క విప్లవం ద్వారానే. జంజీ అంటే 1996 తర్వాత పుట్టినోడు. 1996 తర్వాత పుట్టినోడు ఇవాళ 2026 అంటే 30 ఏళ్ళు. 30 ఏళ్ల వయసులో వానికి నేను చెప్పిన ఈ 26 ఏళ్ల ఇది ఉంది, సందర్భం ఉంది చూసారా,
చాలా కొద్దిగా తెలుసు. ఈవెన్ ఉద్యమం గురించి కూడా చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మనం కేసీఆర్ చేసిన త్యాగాల్ని లేదా మరి ఉద్యమకారులు చేసిన త్యాగాల్ని ఆ రోజు ఉరికేయకి గొంతుకు ఉరేసుకొని ఏలాడబడ్డ యువత లేదా ఒంటి మీద పెట్రోల్ డీజిల్ పోసుకొని తగలబెట్టుకున్న మరి యువత యొక్క త్యాగాల్ని మళ్ళీ ఈ జంజీకి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ జంజీలకు గుర్తు చేయాలి అని అంటే ఆ జంజీల్లో ఒకళ్ళనో ఇద్దరినో మనం మన నాయకత్వంలో ప్రతి బూత్ కమిటీలో కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అందుకని మిత్రులారా, 30 సంవత్సరాలు యావరేజ్గా ఉన్న ఎవరినైనా సరే మన పార్టీలో మనం బతిల్లాడుకునైనా గడ్డం పట్టుకునైనా సరే సభ్యత్వం ఇచ్చి కమిటీల్లో వేసి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పాలి. వాళ్ళు రాబోయే రోజుల్లో మిగతా యువతని ఒప్పించగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ఆ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళకి రావాల్సిన మరి రిజర్వేషన్లు ఆ విషయంలో కూడా ఒక్క మాట చెప్పి నేను నేను విరమిస్తా. కేసీఆర్ గారు చాలా క్లియర్గా ఫస్ట్ గవర్నమెంట్లోనే 33% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలని తీర్మానం చేసింది అసెంబ్లీలో. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అటు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కానీ పూర్తి మెజారిటీ ఉన్న సమయంలో కూడా మహిళా రిజర్వేషన్ని కంప్లీట్గా అమలు చేయలే. మళ్ళీ ఇప్పుడు 2036 అని చెప్పని దాన్ని 2029కి ముందు పెట్టాలని దానికి మరి నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లుని లింక్ పెట్టి ఇన్ని రకాలుగా కాంప్లికేట్ చేసి ఆ బిల్లు ఈగిపోయేటట్టు చేశారు. అటు అది చేసిన పాపం బీజేపీది, వెనకాలండి పొడిచిన పాపం కాంగ్రెస్ది. అటు చేసి ఇది చేసి మళ్ళీ మహిళా బిల్లును మళ్ళీ అటకెక్కించే కార్యక్రమం చేశారు. రేపు మరి ఏమవుతుందో తెలియదు కానీ వచ్చే ఎన్నికలకి మహిళలకు 33% రిజర్వేషన్ రావాలి, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కూడా పెరగాలి అని చెప్పి బలంగా కోరుకుందాం. వాళ్ళని కూడా ఈ కమిటీల్లో ఎక్కువగా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మిత్రులారా, రాబోయే రోజుల్లో మనం ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మమే కాకుండా ఖమ్మం జిల్లా కేంద్రంగా హెడ్ క్వార్టర్లో ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రతి నియోజకవర్గం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఉధృతంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని, పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మీరందరూ ఛాలెంజ్గా తీసుకొని మీరు పనిచేయాలా. నాకు తెలిసి 3-4 నెలల్లో ఖమ్మంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిద్దాం, వాళ్ళకు కూడా ఎక్కువ టికెట్లు ఇద్దాం. పార్టీలో పనిచేసిన పాతోళ్ళకి, ఉద్యమకారులను కూడా ఎతికి గుర్తించుకుందాం. వాళ్ళకి ఏదైనా నిజంగానే వాళ్ళకు ఓపిక ఉన్నది మేము పోటీ చేస్తామంటే అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. మీరందరూ ఆ రోజున ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం నాయకత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా, మీరందరూ కూడా పనిచేసి ఎక్కువ శాతం సీట్లు ఖమ్మం కార్పొరేషన్లో కూడా గెలిపించుకొని ఖమ్మం కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరేయడానికి కూడా ఈ పార్టీ నిర్మాణం ఉపయోగపడుతుంది. 3-4 నెలల తర్వాతనే అది ఉంది. కాబట్టి మీరందరూ దానికి కూడా సమాయత్తం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పిలవంగా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.